నమస్తే. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అంశాలు, అంతర్గత వ్యవహారాలు ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తున్నాయి. ఒక పంచాయతీ ముగిసిన తర్వాత మరొక పంచాయతీ ముందుకు వస్తుంది. దీంతో ఒక్కసారిగా ఇంటర్నల్ పాలిటిక్స్ సంబంధించిన అంశం అయితే మాత్రం ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారింది. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షాలపైన కౌంటర్ ఇవ్వాల్సిన సమయంలో ఏకంగా ఇంటర్నల్ సంబంధించిన అంతర్గత పోరే ఇప్పుడు హస్తం పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధానంగా తుంగతుర్తికి సంబంధించిన నియోజకవర్గ కాంగ్రెస్ వ్యవహారాలు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. మొన్నటి వరకు దాదాపు ఇదే అంశంపై పెద్ద ఎత్తున కూడా చాలా చర్చ జరిగింది, వివాదాస్పదమైంది. గాంధీ భవన్ వేదికగా కూడా ఈ సమస్యగా పరిష్కారం అయింది అన్నట్టుగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో మరొకసారి ఇదే అంశం ఒకేసారి బయటకు వచ్చింది. ఈసారి అయితే మాత్రం ఏకంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్గా సాగిపోయింది. ఎందుకంటే నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటి, ఎస్సీ నియోజకవర్గంలో మీ ఆధిపత్యం ఇంకెంతకాలం, మీ దయాదాక్షిణాల మీద నేను గెలవలేదు, అలాగే నా పని నన్ను చేసుకునేయట్లేదు, నా ఎమ్మెల్యేగా నాకు హక్కులు ఉంటాయి, అలాగే మండల పార్టీ అధ్యక్షుల విషయంలో మీకు మీ పెత్తనం ఏంటి, నాకు నచ్చిన వాళ్ళని నేను రిక్రూట్ చేసుకుంటాను, నేను బాధ్యుడిగా ఉంటాను తప్ప మీ పక్క కాన్స్టిట్యున్సీలో మీరున్నారు, మీ పని మీరు చూసుకోవాలి తప్ప నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం నేను ఇక అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా, అందరికి కూడా చెప్తానంటూ కూడా ఏకంగా డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఇదే సందర్భంలో ఒక్కసారిగా ముగిసింది అనుకున్న ఈ యొక్క అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏకంగా చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై, కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై, ఇటు ఎమ్మెల్యేపై ఇటు మంత్రిపై ఇద్దరిపై కూడా టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతూ ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకోరి, మీ నియోజకవర్గం మీ చక్కదనం చూడండి. ఏమనుకుంటున్నారో మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటున్నాను. నేను 24 గంటలు జన సమస్యలు పరిష్కరించిన నేను గాంధీ భవన్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరికల్ బాగలేదు, నేను కడుక్కో మునుగోళ్ళ ఈ చక్కదనం ఏందో చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళ ఇట్లా ఉందని. నాకు దాని సమాధానం చెప్పాలి. నల్లగొండలో మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవన జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిట్ట మందుల సామాన్యుడు ఖబర్దార్. మాకు గాని బడుగు బలహీన వర్గాలకు గాని బక్క చిక్కిన కొరలు గాని మీరు చిన్న చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తాను. కాంగ్రెస్ పార్టీ బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయిన రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచులంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరగల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుంది కూడా. తుంగతుర్తి మీద అలాగే నగిరేకల్ మీద ఎందుకు ఇట్లా చేస్తున్నారు, దళిత నియోజకవర్గాలు అంటే ఎందుకు చిన్న చూపు అంటూ కూడా ఆయన టార్గెట్ చేశారు. ఇదే సందర్భంలో మంత్రి పదవి విషయంలో మాత్రం నల్గొండ జిల్లా నుండి యాదవులకు లేకపోతే లంబాడా సామాజిక వర్గానికే అవకాశం ఇవ్వాలి తప్ప మరోసారి మరో రెడ్డికి అవకాశం ఇవ్వద్దంటూ కూడా ఆయన ఈ అంశాన్ని, ఇంకొక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకవైపు ప్రధానంగా అసలు సమస్య ఎక్కడి నుండి వచ్చిందంటే ముందు మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం విషయంలో వివాదం స్టార్ట్ అయిన సందర్భంలో ఎమ్మెల్యే కూడా ఒంటెద్దు పోకడతో ఆయనే మొత్తం వీళ్ళని నియమించుకున్నాడు. అలాగే కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ని కాదని తనతో గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారనేది కూడా ఇక్కడ తుంగతుర్తికి సంబంధించిన కాంగ్రెస్ నేతల్లో అలాగే కార్యకర్తల్లో ఉన్న ఒక ఆవేదన. ఆ ఆవేదనే కంప్లైంట్ రూపంలో బయటికి పోవడం, ఆ తర్వాత ఇక మొత్తం కూడా ప్రధానంగా రాష్ట్రంలో ఒక్కసారిగా వారం రోజుల పాటు తుంగతుర్తి రాజకీయమే
వరుసగా కామెంట్లు, దానికి కౌంటర్లు, ఎన్కౌంటర్లు, ఇటు ప్రతిపాదనలు, ఒక్కొక్కరి దగ్గర నుండి కూడా వివరణలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా సంచలనంగా మారిపోయాయి. వివాదం ముగిసింది. అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మొత్తం కూడా అంతా సెట్ అయిపోయింది, ఏం లేదు అని అన్న 4 రోజులకే ఒక్కసారిగా మరొకసారి ఈ అంశం అయితే మాత్రం మరి తెరపైకి వచ్చింది. అన్నదమ్ముల్ని టార్గెట్ చేస్తూ ఇటు మందుల సామ్యాన్ని మరొకసారి సీరియస్గా మొదటిసారి విరుచుకపడ్డారు. ఇదే సందర్భంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే మాత్రం అదే స్థాయిలో ఆయన కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నా దగ్గరికి 100 సార్లు ఎందుకు వచ్చావు, మరి నేనెందుకు నీకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, టికెట్ కావాలని చెప్తే నేనే అధిష్టానంతో మాట్లాడి చెప్పాను, అలాగే చట్టసభలో తప్పకుండా కూర్చోబెడతానని కూడా చెప్పాను. ఈరోజు ఒక తప్పుడు వ్యక్తికి నేను నిజంగా టికెట్ ఇప్పించే ప్రయత్నం చేశాను. అందుకు ఓటేసిన ఓటర్లకు అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలకు అయితే మాత్రం నేను క్షమాపణ చెప్తున్నానంటూ కూడా ఆయన మాట్లాడంతో తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నా దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళకి టికెట్ తీసుకొచ్చి నేను ఒక్కసారిగా కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మందుల సామ్యాలుగా అయితే మాత్రం కొనసాగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి గారు అయితే మాత్రం ఈ అంశంపై ఇంకా ఎలాంటి స్పందన అయితే ఇవ్వలేదు. కానీ రాజగోపాల్ రెడ్డి కొన్ని గంటల వ్యవధిలో ఆయన స్పందించడం అయితే మాత్రం కాస్త హాట్గా మొత్తానికైతే మాత్రం ఈ యొక్క అంశం అయితే కొనసాగుతుంది. చూడాలి మరి. ఒకవైపు ఇప్పటికే ఈ మండల పార్టీ అధ్యక్షుల విషయంలో వివాదం రావడం, ఆ తర్వాత ఇక సర్దుబాటు అయ్యింది అనే లోపే మరొకసారి ఇప్పుడు మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. మరి ఈ మాటలు ఈ సందర్భంలో ఈ యొక్క టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, మరి ఏమన్నా షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా, మరోసారి మరి గాంధీ భవన్ వేదికగా మరి కూర్చోబెట్టి అసలు వివాదం ఏంటి, సమస్య ఏంటంటే పరిష్కరించే అవకాశం ఉందా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా నేరుగా పార్టీ సంబంధించిన అంశాలను, అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలను బహిర్గతంగా మీడియా ముందుకు రావడంతో ఒకవైపు ప్రతిపక్షాలకు ఒక రకంగా వాళ్ళకు ఒక ఆయుధంగా మారే అవకాశం కనిపిస్తుంది. ముందుగా మీ పార్టీలోనే మీకే ఒక సమన్వయం లేదు, మీ యొక్క పాలన మీదే ఎమ్మెల్యేలకే మధ్యన ఒక ఫ్రెండ్షిప్ లేదు. ఇలాంటి సందర్భంలో మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారంటూ కూడా ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ను టార్గెట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలా కొంతకాలంగా అయితే మాత్రం తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ సంబంధించిన వ్యవహారం అయితే మాత్రం రచ్చగా మారుతుంది, మాటల యుద్ధానికి వేదికగా మారుతుంది. ఎవరి నుండి ఎప్పుడు ఏ కామెంట్స్ వస్తాయో అర్థం కాని పరిస్థితి ఉంది. ఏకంగా మంత్రిని, ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ ఇటు మందుల సామ్యాలు చాలా స్పష్టంగా, చాలా ఘాటుగా అయితే మాత్రం సవాల్ విసిరారు. ఇదే సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనదైన స్టైల్లో కూడా ఆయన కూడా స్పందిస్తూ కూడా నేను టికెట్ ఇచ్చి తప్పు చేశాను, నిజంగా సారీ చెప్తున్నాను, మరి నాకు నియోజకవర్గానికి సంబంధం లేనప్పుడు పక్క నియోజకవర్గం అని నన్ను అన్నప్పుడు నన్ను టికెట్ ఎందుకు అడిగావు, అప్పుడు ఏమైందంటూ కూడా ఈయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇలా మండల పార్టీ సంబంధించిన ఒక అంశము, మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన మందుల సామ్యాలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అయితే మాత్రం ఎక్కువగా గతంలో తనతో పాటున్న క్యాడర్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అంటే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారికి అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మొత్తం పక్కన పెట్టి తన సొంత క్యాడర్నే, తన సొంత పాత పార్టీలో ఉన్న వాళ్ళనే ప్రాధాన్యత ఇస్తారనేది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వీళ్ళ నుండి వర్షం వస్తుంది. ఇదే సందర్భంలో లేదు నేను పనిచేసే వరకు ప్రాధాన్యత ఇస్తాను, అలాగే నా యొక్క అంటే తప్పకుండా నాకు నచ్చిన వాళ్ళను, అలాగే సందర్భాన్ని బట్టి ఎవరికి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వాలో వాళ్ళకి అవకాశం ఇస్తుంది తప్ప నాకంటూ వ్యక్తిగతంగా ఎలాంటి
దుర్దేశాలు లేవంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి ఈ యొక్క మాటల యుద్ధం ఎటువైపు దారితీస్తుంది, దీంట్లో మరి ఎవరిది మరి పై చేయి కాబోతుంది, సమన్వయం చేస్తారా లేకపోతే ఇక ఒకరిపై ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మార్చే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం గాంధీ భవన్ సంబంధించిన వర్గాలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి టీపీసీసీ అలాగే ఏఐసీసీ తీసుకునే యొక్క క్రమశిక్షణ చర్యలు సమన్వయాన్ని బట్టి అయితే మాత్రం ఆధారపడి ఉంటుంది.